పర్లేదమ్మా. లేదండి. వందనాలమ్మా సిస్టర్ గారు. ఏం పేరమ్మా మీ పేరు? పర్లేదమ్మా. చదువుకున్నావమ్మా? ఎంతవరకు చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నావా? వెరీ గుడ్. తర్వాత ఎందుకు చదవలేదు మరి? అంటే వెళ్ళడం రావడం స్కూల్కి కష్టమైపోయా? చదివిందండి కొంచెం అలా ఉండండి, అలా ఉండండి. ఈ బాబు ఎవరమ్మా? పాప మీ పాపేనా? వెరీ గుడ్, చాలా బాగుంది పాప. రావట్లేదండి బాబాయ్ పాప అని ఆడపిల్లని రావట్లేదా? ఆడపిల్ల మగపిల్లాడని మన చేతిలో ఉంటదండి. దేవుడు ఎవరిస్తే వాళ్ళే. ఇప్పుడు మగపిల్లాడు పుట్టాడు, అతను కూడా హ్యాండిక్యాప్డే కదా, కళ్ళు కనపడు. రేపు పొద్దున్న నేను చూడాలన్నా పెద్ద అయ్యాక పాప చేస్తది కానీ మగడు చేస్తాడా? అది ఇష్టానుసారం తిరుగుతాడు బయట, పట్టించుకోడు. దేవుడిచ్చిన కాను దేవుడిచ్చిన బహుమానం అనుకోవాలి కానీ కోపకి చెల్లిపోవడం ఏంటి అతనున్న పరిస్థితులను బట్టి. అమ్మ నీకు వీల్ చైర్ ఇస్తాం అంటే మీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా లోకల్లో తిరగాలన్నా కూడా మరి కింద దేకి పరిస్థితి లేకుండా ఈ పిహెచ్సిలోను శ్రీకృష్ణుడి గారు ఉన్నారు కదా, సిహెచ్ఓ గారు శ్రీకృష్ణుడి గారు అని చెప్పారు మీ గురించి. సో ఒక వీల్ చైర్ ఇస్తే బాగుంటదండి. చూసారా? వీల్ చైర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో ఏమైనా అటు ఇటు తిరగడానికి పదే పదే తిరగడానికి ఉపయోగపడుతుందమ్మా. వీల్ చైర్ తీసుకొస్తాం మీకు. హాయ్ చెప్పు పాప, చదువు. అది కాదు చూడు చూడు, అది కాదు. అయ్యో మీకు అర్హత ఉంది. ఏ సహాయాలైనా ప్రభుత్వం నుంచి కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఏ సహాయం పొందటానికైనా. నీ పేరేంటమ్మా? బడుగు స్వప్న. ఎంత వయసు అమ్మా నీకు? 31 ఇయర్స్. పెళ్ళయింది. మీ భర్త గారి పరిస్థితి ఏంటి? కళ్ళు కనపడవు. నీకైతే 2 కాళ్ళు లేవు. ఒక పాప. హాయ్ పాప. హలో. ఎంత వయసు అమ్మా పాపకి? 9 months. ఓకే. మీ ఆయన గారికి కళ్ళు కనపడవు, నీకేమో 2 కాళ్ళు లేవు. ఇది పరిస్థితి. ఓకేనా? ఓకే. మీకు వీల్ చైర్ ఇచ్చాం కదా, లోకల్ ఎక్కడైనా మామూలుగా తిరగడానికి ఉపయోగించకమ్మా. ఎవరైనా మీ పరిస్థితిని చూసి, మీరు తల్లిదండ్రుల దగ్గర ఉంటావు కదా, మీరు బాబాయ్ గారు ఏం చేస్తారు? మీరు ఇలా రండి. కూలి పని చేసుకుంటారు మీరు. డైలీ ఎంత ఇస్తారు రేటు మీకు? 400. అమ్మ మీరు తల్లిగారేనా? రండి. మీరు ఏం చేస్తారమ్మా? నేను పాప గురించి ఇంటి దగ్గరే ఉంటాను. ఇంటి దగ్గరే ఉండి ఇంకా పాపను చూసుకుంటారు. మీ పాపను చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి. సరే అమ్మా, మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారమ్మా మీరు. సరే, మీ పరిస్థితిని బట్టి ఎవరైనా మీకు సహాయం అందిస్తే మీ వీడియో చూసి మరలా నేను వచ్చి ఏ సహాయం అందినా కూడా మీకు ఫ్యూచర్ లో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు చేస్తాను. నా పేరు యువరాజ్. సహాయం ఏంటంటే A4C మినిస్ట్రీస్ అని దేవుని సేవ ప్రారంభించి 8 సంవత్సరాలైన సందర్భంగా మొన్న యానివర్సరీ జరిగింది. 8 సంవత్సరాలు పూర్తయి 8th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా కొంచెం దేవుని బిడ్డల సహకారంతో మీకు ఈ వీల్ చైర్ అందించడం జరుగుతుందమ్మా. వందనాలమ్మా చెల్లి. వీల్ చైర్ అందించినందుకు వందనాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా.